నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మనం గత వారం ప్రకటించిన రీతిగా 4 పాటలు, 15 నిమిషాల వాక్యము, హెచ్చరికలు. సరే, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచన భాగం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వచన భాగం. నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. నాతో కలిసి పలకండి. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. పైన ఇది యెషయా గ్రంథంలో రాయబడినటువంటి ప్రవచనం. మీరు కింద చూసినట్లయితే పైన ఆయన ఏమి రాశారంటే, ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, నన్ను ఆరాధన చేస్తున్నారు, కానీ వారి హృదయం ఎలా ఉందంట? దూరముగా ఉందంట. పెదవుల ఆరాధన ఏమండి? పెదవులతో దేవుణ్ణి అందరూ చూస్తున్నారనే మహిమపరచడం, పెదవుల నుంచి వచ్చేటటువంటి ఈ మాటలు ఎక్కడి నుంచే వస్తాయి, అవి హృదయంలో నుంచి రావు. ఏమండి? పెదవులతో కేవలము ఆచారబద్ధముగా, లేకపోతే ఇది చెయ్యాలి అని చేయడమే కానీ ప్రభు ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, వారి యొక్క హృదయము, దేవుడు కోరుకునేది ఏంటి? మన హృదయము కోరుకునేది. మనుష్యుని హృదయాన్ని ఆయన ఎందుకు కోరుకుంటాడంటే, వాక్యంలో రాయబడినట్లుగా మనుష్యుని హృదయము ఇది మోసకరమైనది, ఇది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది, దీన్ని గ్రహించేవాడు ఎవరు కూడా లేరు. నీ హృదయములోనికి ఆయన వచ్చి, నీ హృదయములో ఆయన నివాసము చేసి, నీ హృదయాన్ని ఆయన స్వాధీనపరుచుకొని, నీ హృదయాన్ని పరిశుద్ధ ఆత్మతో నింపి, క్రమమైనటువంటి నిజమైనటువంటి ఆరాధన ఎలాగ చేయాలో ఇక్కడ చెప్తా ఉన్నాడు. నేను ఈరోజు మనకి దేవుడు మాట్లాడుతున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పెదవులు మాత్రమే దేవుణ్ణి ఆరాధించినట్లయితే, నీ పెదవులు మాత్రమే ఆయనను ఘనపరుస్తూ ఉన్నట్లయితే నీ ఆరాధనది వ్యర్థము. తర్వాత ఎలాగా మనం ఆరాధించాలంటే జాగ్రత్తగా చూడండి. 11వ వచనం చూడండి. అదే మత్తయి సువార్త 15వ అధ్యాయం 11వ వచనం మీరు చూసినట్లయితే, నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చున్నదియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. 18వ వచనం చూడండి. నోటి నుండి బయటికి వచ్చినది హృదయములో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరుచినవని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు,
వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవి మనుష్యుని అపవిత్రపరచును, కానీ చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యేసుక్రీస్తు ప్రభువారు ఏ మాట చెప్పినా అందులో లోతైనటువంటి నిగూఢ సత్యము, పరమార్థముతోనే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడతాడు. ఏమండి, ఇక్కడ సందర్భం ఏంటంటే, శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ ఉన్నారు. భోజనం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, వారు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, వారు అపవిత్రులు కదా అని అన్నప్పుడు ప్రభువు పలికినటువంటి మాట ఏమండి, నోటిలోనికి పోయేది అనగా మనం తినేటటువంటి భోజనమే బయట నుంచి నోటిలో నుంచి కడుపులోనికి వెళ్తుంది. నువ్వు ఏ ఆహారం తీసుకున్నా, ఏది తిన్నా అది నోటిలో నుంచి లోపలికి వెళ్ళి కడుపులోకి వెళ్ళి తర్వాత అది బహిర్భూమిలోనికి వచ్చేస్తుంది. అది మనల్ని అపవిత్రపరచదు. కానీ మనల్ని అపవిత్రపరచేది ఏంటంటే, ప్రభువు చెప్తా ఉన్నాడు, నోటిలో నుండి బయటికి వచ్చే, నోటిలో నుంచి వచ్చేటటువంటి ప్రతి మాట అది ఎక్కడి నుంచి వస్తుందంట? హృదయ అంతరంగములో నుంచి వస్తుంది. నోటిలోనికి పోయేది నిన్ను అపవిత్రపరచదు, కానీ నోటిలో నుండి బయటికి వచ్చేది అనగా హృదయములో నుండి బయటికి వచ్చేది మాత్రమే నిన్ను అపవిత్రుడిగా, అపవిత్రురాలిగా నిన్ను చేస్తుంది. కాబట్టి వాటి విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం లోపల నుంచి ఏమొచ్చి మమ్మల్ని అపవిత్రపరుస్తాయి అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు అందులో నేను ఒక్క మాట గురించి చెప్పి నేను ముందుకు వెళ్తాను. నోటిలోండి అనగా హృదయంలో నుండి బయటికి వచ్చి ఏది మనల్ని అపవిత్రపరుస్తుంది అంటే ప్రభువు చెప్తా ఉన్నాడు. 17వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడువబడును, కానీ నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. నేను దొంగతనము గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మన హెచ్చరిక ఇంకా చాలా ఉన్నాయి, కానీ దీని గురించి మాట్లాడదామని అనుకుంటా ఉన్నాను. ఏమండి, ఈ దొంగతనం హృదయంలో నుంచి ఎలా వస్తుంది? బయట ఏదన్నా పడితే మనం తీసుకునేది కదా. కానీ మొదటిగా అక్కడ రాయబడింది దురాలోచనలు. నువ్వు దొంగతనం చేయాలంటే నీకు మొదటికి వచ్చేటటువంటి ఏమొస్తుంది? చెడ్డ ఆలోచన నీ హృదయంలో పడుతుంది. దాన్ని ఏమంటారంటే దురాలోచన. అదే ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు. కొంతమంది దైవ సేవకులు దీన్ని, ఈ దురాలోచనలు ఏమని వివరించారంటే, నీ హృదయములో నింపబడినటువంటి పాపముల అన్నిటికీ ఈ దురాలోచన అనేది ఒక ద్వారం లాంటిదంట. ఇప్పుడు ఈ మందిరంలోనికి నువ్వు రావాలనుకో, ఎలాగొస్తావు చెప్పు? ఆ తలుపు తీసుకొని లోపలికి వస్తావు. ఈ మందిరములో ఏమండి, ఎలాగైతే మనం ప్రవేశించడానికి ఆ ద్వారము ప్రాముఖ్యమైనదో, నీ హృదయములో ఈ దురాలోచనలు, ఈ దొంగతనాలు, ఈ అబద్ధ సాక్ష్యాలు, ఈ దేవదూషణలు, వేశ్య గమనములు, వ్యభిచారములు, నరహత్యలు, ఇవన్నీ నీ హృదయములో పుడుతున్నాయండి. దానికి ప్రాముఖ్యమైనటువంటి మొదటి అపవిత్రపరిచేటి ఏంటంటే దురాలోచన, చెడ్డ ఆలోచన నీ హృదయంలోనికి పుట్టకుండా నువ్వు ఏ పాపములో కూడా పాలు పంపులు పొందవు. ఏమండి, దొంగతనములు. కొంతమంది భలే నాగ్గా తీసుకుంటారు, ఇట్లా నడుస్తూనే ఉంటారు.
తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లాక్కుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 3 రోజుల క్రితం నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు వివాహ కార్యక్రమానికి వెళితే వాళ్ళ ఇంటి దగ్గరే వివాహ కార్యక్రమం, ఏదో చిన్న ప్రోగ్రాం ఒకటి జరుగుతూ ఉంటే మెడలో ఒక బంగారపు గొలుసు వేసుకున్నాడు. వాళ్ళ బంధువులు, వారి స్నేహితులు, వారి ఇంటి పక్కన వాళ్ళు, ప్రభువు నమ్ముకున్న వాళ్ళే, వాళ్ళంతా వచ్చారు. ఏమండి వచ్చారు. ఆ చైను మనోడిది పడిపోయింది. అది ఎట్లా తీసారు ఏమో కానీ దొంగతనం చేసేసారు. వాళ్ళ బంధువులే, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళే, ప్రభువు నమ్ముకున్న వాళ్ళు. 3 రోజులు పాపం వాళ్ళ మంచం మీద నుంచి లెగవలా. ఏడుస్తున్నారు. చైన్ పోయింది 2.5 సవర, ఇప్పుడు 2.5 లక్ష, సవర లక్ష ఉంది ఈరోజు. ఊరకుందా? ఏమంటే వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళే, వాళ్ళు ప్రహరీ గోడలోనే పోయింది. వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు వచ్చారు, నైస్గా అట్లా వచ్చారు. ఏమండి ఆ చైను ఎప్పుడైతే కళ్ళ ముందు దగదగ మెరుస్తూ కనపడిందో, ఫస్ట్ వాళ్ళ హృదయంలో పుట్టినటువంటి ఆలోచన ఏంటంటే ఒక దురాలోచన పుట్టింది, ఒక చెడ్డ ఆలోచన పుట్టింది. కళ్ళకి అది ఇంపుగా దగదగ మెరుస్తా కనపడింది. ఎంత లావునుంది, అబ్బో ఎంతది సవర, ఈ రోజున 1 లక్ష. అది కానీ పట్టుకుంటే ఎంత వస్తాయి? 2.5 లక్ష ఒక సెకండ్లో వచ్చేస్తుంది అనేటటువంటి ఆలోచన. ఏమండి వాళ్ళు మన బంధువుల, మన స్నేహితుల, మన సహోదరుల, మన సహోదరుల, ఇంటి పక్కన వారా, ఏమీ తెలియకుండా నీ హృదయంలో వచ్చినటువంటి ఆలోచనను బట్టి నువ్వు దొంగతనములకు పాల్పడుతుంటే, ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం ఏం చేస్తుందంటే అది నిన్ను అపవిత్రపరుస్తుంది. 3 రోజులు మంచం మీద నుంచి లెగవలా, నీళ్లు లేవు, కూడు లేవు, అట్లనే ఏడుస్తూ ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు. నాకు అనిపించింది ఆ భార్య మరి అసలు లెగవట్లా. ఈ ఆడవాళ్ళకి మరి ఎక్కువ ఉంటుంది కదా, అస్సలు లెగవట్లా. నేను అనుకున్నాను మనసులో, తర్వాత భర్త మారు మనసు పొందలేదు, ఎప్పుడైనా 3 రోజులు కూడు నీళ్ళు లేకుండా ప్రార్థన చేసిందా? ఒక చైను పోంగాల్ని అబ్బాయినా ఇంకా అసలు ఆ బాధ చూడలేకపోతున్నాం. అసలు ఎంత బాధపడుతుందంటే అంత బాధపడుతుంది. ఒకటే కన్నీళ్ళు, ఒకటే బాధ, విచారం. ఎప్పుడైనా నా కొడుకు కోసం మారు మనసు పొందాలని కానీ, భర్త ఇట్లా ఉన్నాడు 3 రోజులు ఉపవాసం ఉండి ఎప్పుడైనా ప్రార్థన చేద్దామని ఆలోచన వచ్చిందా? రాదు. ఎందుకు వస్తుంది? ఏమండి తర్వాత నాకు తెలిసింది, వెళ్ళి ప్రార్థన చేశాం. ఏమండి వెళ్ళి ప్రార్థన చేశాము. దొంగతనం చేసినటువంటి సొమ్ము, పరుల సొమ్ము, మనది కానిటువంటి సొమ్ము, అది సర్పం లాంటిదన్నమాట. నీ ఇంట్లో పెట్టుకున్న సర్పం, అది పాము లాంటిది, నేను ఎప్పుడైనా కాటు వేస్తుంది. ప్రార్థన చేసి వచ్చాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొద్దున్నే 2వ రోజు పొద్దున్నే 6 గంటలకి నాకు ఫోన్ చేసి, ఆ ఫోన్తో నేను నిద్ర లేచా. ఏమన్నాడంటే, అన్న చైన్ దొరికింది. దొంగ ఎట్లాగేసాడంటే వాళ్ళకి నిద్ర పోనివ్వలేదనుకుంటా. 3 రోజులు నిద్ర పట్టల వాళ్ళకి. ఎట్లా నిద్ర పట్టింది? నిద్ర పట్టకపోతే ఒక కవర్లో ఒక గుడ్డ తీసుకొచ్చి ఆ గుడ్డలో ఆ చైన్ పెట్టి, ఏమండి ఆ గుడ్డలో ముడి వేసి కవర్లో పెట్టి, వాళ్ళు నిద్రపోతున్నప్పుడు తెల్లవారుజామున 5 గంటల ఆ టైంలో వాళ్ళు ప్రహరీ గోడలు అట్లా ఇసిరేసారంట. ఇసిరేసి పొద్దున్నే ఇల్లు చెమ్ముతా ఉంటే ఆ కవర్ కనపడింది. కవర్లోంచి అది తీస్తే గుడ్డ ఉంది. గుడ్డ తీస్తే 2.5 సవర బంగారపు గొలుసు ఉంది. అది చూడంగానే ఒక్కసారిగా ప్రాణం వాళ్ళకి తెప్పరిల్లింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు ప్రభువుని తెలుసుకోనప్పుడు కానీ, ప్రభువుని తెలుసుకున్న తర్వాత కానీ నీకు తెలియకుండా నీది కాని సొమ్ము, కొంతమంది దొంగతనాలంటే డబ్బే అనుకుంటారు. కొంతమంది కూరలు పెట్టించుకొచ్చుకుంటారు పక్కన వాళ్ళ ఇంటి దగ్గర. ఏం పెట్టించుకొచ్చుకుంటారు? బుడ్డగిన్నెల్లో కూర పెట్టించుకొచ్చుకుంటారు.
కూర తెచ్చుకున్నప్పుడు తిరిగి బొడ్డుగిన్నె నువ్వు ఇవ్వాలా ఇవ్వద్దా? చెప్పు, ఇవ్వాలా ఇవ్వద్దా? ఏమైంది ఆ బొడ్డుగిన్నె? ఏడగో వెళ్ళిద్ది ఇంట్లో. వాళ్ళు వచ్చాడు, ఏడుంది, ఎప్పుడో ఇస్తావే, మేము దొంగల్లా కనబడుతున్నామేంది, వాళ్ళ మీదకి మళ్ళీ లెగిసిపోయేది. బొడ్డగిన్ని కానీ ఏమండి ఏదైనా వస్తువు కానీ ఇదేంటంటే దొంగతనం అనేటటువంటి మనసు, దొంగ బుద్ధి. పక్కన వాళ్ళ దగ్గర అవసరానికి నువ్వు డబ్బులు తీసుకుంటావు, దాన్ని మరలా తిరిగి ఇవ్వవు, బెదిరిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఏమని సెలవిస్తా ఉందంటే దొంగలందరూ ఒక దినాన్ని ఏందో దొర్లుకుంటా వెళ్తారు. గుర్తుపెట్టుకో, నోటిలో నుంచి ఏదైతే బయటకు వస్తుందో అది నిన్ను అపవిత్రపరుస్తుంది. బయట నుంచి నోటిలోనికి వెళ్ళేది నిన్ను అపవిత్రపరచదు. కానీ ఏమండి, నోటిలో నుంచి ఏదైతే బయటకు వస్తుందో అదే నిన్ను అపవిత్రపరుస్తుంది. ప్రభువు చెప్తున్నటువంటి మొదటి హెచ్చరిక ఏంటంటే దొంగతనములు. గడ్డి కోసుకురావడానికి వెళ్తావా పొలానికి? నీ పొలంలో గొడ్డి కొయ్యు, పక్కన వాళ్ళ పొలంలో గడ్డి కోసుకొచ్చి ఇటేసుకుంటాం. ఏమండి, పొగాకు దొంగతనం, పొగాకు ఎండాకులు తెలియకుండా నువ్వు తెచ్చేటటువంటి ప్రతీది అది శాపం. అంతే, అది శాపగ్రస్తమైందంటే అది నీ హృదయాన్ని అపవిత్రపరుస్తుంది. ఎన్ని పొలం గట్టుల మీద, ఎన్ని ఇళ్ళ దగ్గర ఏమండి నోట్ల కట్టలు, 10 రూపాయల కట్టలు, ఏమండి బుడ్డ గిన్నెలు, పొలం గట్టు మీద ఉన్నటువంటి గడ్డి నీది కానిది అది ఏదైనా నువ్వు తీసుకొచ్చావా, సర్పాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, అది ఎప్పుడైనా కాటు వేస్తుంది. కాకపోతే అది డబ్బు రూపంలో వేయకపోవచ్చు, కానీ అనారోగ్య రూపంలో వేస్తుంది. గుర్తుపెట్టుకో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనిషి ఏదైతే విత్తుతాడో దాన్నే కోస్తా ఒకానొక దినాన. ప్రియమైన దేవుని బిడ్డలు, అబ్బా దొరికిందిలే, ఈజీగా వస్తుందిలే, సులభంగా వస్తుందిలే అనుకుంటున్నావేమో. కొంతమంది కుర్చీలు కూడా దొంగతనం చేస్తారు. ప్రార్థన కానీ కుర్చీలు వేసుకుంటారా, ఆ కుర్చీలు కూడా లేపేస్తారు. ఏం బుద్ధి సహోదరులారా ఇదంతా? ఎంత దొంగ బుద్ధి మీకు ఎందుకు వచ్చింది? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమండి 19వ వచనంలో, దొంగతనములు నేనేం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తాయి. ఇలాంటి దొంగ బుద్ధి నీలో పెట్టుకొని ఏమండి ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ఏమండి స్తుతి, ఆరాధన, ప్రార్థన, యేసయ్యకే స్తోత్రం, వందనాలు అని చెప్పుకుంటే అవుతుందా? ఏమని సెలవిస్తున్నాడు అక్కడ? 9వ వచనం చూడండి, 15వ అధ్యాయం 9వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచరు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. దేవుని వాక్యం ఇంకోటి సెలవిస్తుంది ఏంటంటే, నువ్వు కొంచెములో నమ్మకంగా ఉంటే మరి ఎక్కువలోనూ నువ్వు నమ్మకంగా ఉంటావు. ఎవరైనా యజమానుడు కానీ, నువ్వు ఒక పని చోటకి వెళ్ళి యజమానుడు కానీ ఒక 20 రూపాయలు ఇచ్చి అమ్మ మజ్జిగ ప్యాకెట్ తీసుకురా అని చెప్పాడు అనుకో, మజ్జిగ ప్యాకెట్ 10 రూపాయలు, ఇంకో 10 రూపాయలు ఏం చేస్తున్నా? జేబులో వేసుకొని 20 రూపాయలు అయిందని చెప్తున్నావు. దొంగ బుద్ధే కదా. అపవిత్రురాలివి, అపవిత్రుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ ఆరాధన, నువ్వు దొంగ బుద్ధి, దొంగ మనసు, ఏమండి పరుల సొమ్ము ఆశించే హృదయం, పరులది లాక్కునేటటువంటి ఏమండి ఆశించి లాక్కొని వారిని బాధ పెట్టి నాశనం చేయాలనేటువంటి మనసు నీకున్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, అది నీ హృదయాన్ని అపవిత్రపరుస్తుంది, నీ హృదయాన్ని అది గాయపరుస్తుంది. నీ ఆరాధన అది అట్లాగొచ్చేటటువంటి ఆరాధన దేవుడికి ఆమోదయోగ్యము కాదు. నీ హృదయం ఎలాగా ఉంది?
నీ మనస్సు ఎలాగ ఉంది, నీ బుద్ధి ఎలాగ ఉంది. ఒకవేళ నువ్వు అలాగ ఉన్నట్లయితే ప్రభు దగ్గర పశ్చాత్తాపడు, ప్రభువు నీ కృప చూపిస్తాడు. దేవుడు నిన్ను ఏమండి అపవిత్రమైనటువంటి జీవితంలోంచి నిన్ను తీసుకొచ్చి ప్రభు నిన్ను ఏం చేస్తాడంటే ఏమండి ఆయనకు యోగ్యమైన పాత్రగా మలుచుకుంటాడు. ఏమండి ఆరాధనకి ఏమంటే ఒక వంట వండడానికి పగిలిపోయినటువంటి పాత్రలో మనం వంట వండితే ఏమవుతుంది, అదంతా కారిపోతుంది. అదే ప్రశస్తమైనటువంటి పాత్ర, ఎటువంటి మచ్చ ఎటువంటి పగుళ్ళు లేనటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి పాత్రను తీసుకొచ్చి అందులో వంట వార్పు ఏదైనా చేస్తే అది ఎలాగ ఉంటుంది అంటే రుచికరంగా ఉంటుంది. నీ ఆరాధన అలాగా ఉంటే, యోగ్యముగా ఉంటే, అపవిత్రత తీసుకొని వచ్చి ప్రభువుని ఆరాధన చేస్తే అది ఎలాగ ఉంటుంది తెలుసా నీకు? దేవునికి అది ఆమోదయోగ్యముగా ఉంటుంది. అలాంటి ఆరాధన మనం ప్రభు చేద్దాం. పురుషులు బహిరంగంగా ప్రభువుకి ఏమండి ఆరాధన చెల్లిస్తారు. స్త్రీలు మీ యొక్క మనసులో ప్రభువుని ఆరాధన చేయాలని, దేవునికి విరుద్ధంగా ఏదైనా ఉంటే ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. మీలో తమ్ముడు జాన్ ఒక చక్కని పాట పాడతాడు. ఆ తర్వాత సోదరి కల్పన అలాగే బ్లెస్సీ కూడా మరొక పాట పాడతారు. తర్వాత వాక్పత్యంలోకి వెళదాం. ప్రయత్నం స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటు నిలబెట్టువాడు. అందరూ కలిసి పాడుకుందాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, మహిమంతా తెచ్చుకుందువు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, బలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షం నిలచి జయమిచ్చువాడవు. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ
ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీతో మా తోడుంటే అంతే చాలునా, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షం నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షం నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. 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 హల్లెలూయా. మీరు ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, దేవుని బిడ్డలైతే యూట్యూబ్ ఓపెన్ చేసిన ఈ యొక్క పాట ట్రెండ్ అవుతుంది.
చూసాములు ఎక్కడ చూసి ఇదే పాట పాడుతుంది. తమ్ముడు చక్కగా పాడాడు. 3 వారాల క్రితమే అన్న ఈ పాట ఆదివారం రోజు పాడదామని చెప్పి లింక్ పంపించాడు నాకు. చక్కగా పాడాడు. దేవుని నామానే మహిమ కలుగును గాక. అదే నిన్న రెడ్డిపాలెం వెళ్తే వాళ్ళు లేస్తే ఇదే పాట, కూర్చుండి ఇదే పాట. సో వాళ్ళ చర్చిలు అందరూ చక్కగా, చాలా చక్కగా పాడారు. ఓకే, ఈ సమయంలో సోదరి కల్పన బ్లెస్సి మరొక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. స్తుతులన్నీ గైకొనుము శ్రీకరుండా, శ్రీమంతుడా యేసయ్యా. స్థితిగతులు సరిచేయు సార్వభౌమా, త్రియేక దైవమా. స్తుతులన్నీ గైకొనుము శ్రీకరుండా, శ్రీమంతుడా యేసయ్యా.
పోషించెదనయ్యా స్తుతులన్నీ గైకొనుము శ్రీకరుడా శ్రీమంతుడా యేసయ్యా స్థితిగతులు సరిచేయు సార్వభౌమా త్రియేక దైవమా ఉన్నత శిఖరముల మహామహుడము నిత్య నివాసివి తేజమూర్తివి ఉన్నత శిఖరముల మహామహుడము నిత్య నివాసివి తేజమూర్తివి సర్వ జగతికి చైకవర్తివి సర్వ జగతికి చైకవర్తివి విరిగిన మనసే శ్రేష్ఠ బలిగా అర్పించెదనయ్యా కలిగిన హృదయనే పానార్పణగా మోక్షించెదనయ్యా విరిగిన మనసే శ్రేష్ఠ బలిగా అర్పించెదనయ్యా కలిగిన హృదయనే పానార్పణగా మోక్షించెదనయ్యా స్తుతులన్నీ గైకొనుము శ్రీకరుడా శ్రీమంతుడా యేసయ్యా స్థితిగతులు సరిచేయు సార్వభౌమా త్రియేక దైవమా హల్లెలూయా. అంత తల వంచండి, కళ్ళు మూస్తుండండి. తమ్ముడు శ్రీను ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మన వాక్యాన్ని కొద్ది నిమిషాల సేపు ధ్యానిద్దాం. ఇదేది అంత తల వంచండి, కళ్ళు మూస్తుండండి, ప్రార్థన చేసుకున్నాం. మా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి సర్వశ్రేష్ఠిగా ఆధారభూతుడైన మా దేవ నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా తండ్రి ఈరోజు ప్రభు, అయ్యా తండ్రి ఈ ఆదివారం ప్రభు నిన్ను ఆరాధించుకోవటానికి నిన్ను స్తుతించుకోవటానికి నీవు ప్రార్థన చేసుకోవటానికి ప్రభు. అయ్యా తండ్రి మా అక్రలు చెప్పుకోవటానికి మాకు అవకాశం ఇచ్చావు ప్రభు. నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. అయ్యా తండ్రి ప్రభు స్థుతికి పాత్రుడు అయిన మా దేవ స్తోత్రాలు కూడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు ప్రభు అయా స్థుతి పొందదగిన వాడు నీకు వందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. వాక్యం చెబుతూ ఉండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభు వేడుకొంచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. అయా నీవు మాతో మాట్లాడవని ప్రభు వేడుకొంచున్నాం. నీ యొక్క జీవ మాటలు ప్రభు మాకు వినిపించవని ప్రభు నేను వేడుకొంచున్నాం. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం కోసం ఎదురు చూస్తూ ఉండగా ప్రభు నీవే మాతో మాట్లాడవని ప్రభు వేడుకొంచున్నాం. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా మాకు కావాల్సినవి మా హృదయానికి కావాల్సినవి ప్రభు మాటలు మాకు అందించమని ప్రభు నేను వేడుకొంచున్నాం. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. వాక్యం ద్వారా ప్రభు అయ్యా తండ్రి బలపడటానికి సహాయం చేయమని, విశ్వాసంలో అభివృద్ధి చెందడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. ఆమేన్.